ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఐదు గంటలకు బయలుదేరాలి. మళ్ళీ పోయేసి మీటింగ్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా అందరూ ఫోటోలు కూడా కావాలంటున్నారు. అది కూడా అంటే 1 అవర్ పడుతుంది. ఒకసారి ఒక 10 నిమిషాలు నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం ఉపన్యాసాలన్నీ, కానీ బ్రాడ్గా ఒక 10 నిమిషాలు నేను చెప్పి తర్వాత ఫోటోలు పోదాం. ఈరోజు భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే కమిట్మెంట్ బాగా ఉండే క్యాడర్ ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా అంటే అది మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు తప్పులు చేశారు తప్ప కార్యకర్త ఎప్పుడూ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. ఇంత మునుపంతా కూడా ఒకసారి నేను కూడా ఎలక్షన్లు అవ్వడం, ఏదో చేసేయాలి, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని పరిగెత్తు మిమ్మల్ని సరిగా పలకరించకపోవడం, దాంతో మీరు కూడా మా నాయకుడు పట్టించుకోలేదు కాబట్టి బయట పోలేరు కానీ అలక మాత్రం పోతారు అనేక సందర్భాల్లో. ఇంకా మీరు అలిగే పరిస్థితి రాకూడదు. ఈ రాష్ట్రాన్ని ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, 2004లో మనం ఓడిపోకపోతే హైదరాబాద్ తెలుగు జాతి ఎక్కడుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 2019లో మనం ఓడిపోకపోయి ఉంటే జరిగిన నష్టాన్ని ఈ పార్టీకి ఏ విధంగా పూడ్చేవాడో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అంతా కష్టపడడం, నిర్మాణం చేయడం, మళ్ళీ ఇదంతా కూడా అన్నీ చేసిన తర్వాత ఇంకొకరు రావడం, మళ్ళీ పతనావస్థ తీసుకెళ్ళడం, మళ్ళీ మన పని అంతా కూడా మళ్ళీ కరెక్ట్ చేయడానికే సరిపోతూ ఉంది. ఇంకా కరెక్షన్స్ లేదు. నిరంతరం ముందుకు తీసేపోయే కార్యక్రమానికి మనందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. రెండోది ఆర్గనైజేషన్. ఏ పార్టీకి లేనటువంటి ఆర్గనైజేషన్ మనకుంది. ఇటీవల క్యూబ్స్ కూడా తీసుకొచ్చాం. కార్యకర్తలంతా ట్రైనింగ్ అయ్యారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇటీవల క్యూబ్స్ కూడా తీసుకొచ్చి ఎన్నికల్లో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో నెక్స్ట్ జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేసుకోవడం. ఎన్నికలప్పుడే పనిచేస్తే లాభం లేదు, ఇప్పటి నుంచే పనిచేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఎన్నికల ముందు నేను కొన్ని క్యాంపెయిన్స్ మీకు చెప్పాను. ఆ క్యాంపెయిన్స్ అని మీరు చూస్తే చాలా ఎఫెక్టివ్గా చేశారు. సూపర్ 6 ఇంటింటికి తీసుకుపోమంటే ఈరోజు ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చింది ఇక్కడుండే నాయకత్వమే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలన ఏం చెప్పాలన్నీ చెప్పాం. మీరు అవన్నీ తీసుకుపోయి చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పొలిటికల్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు, నేను మీకు చెప్పాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీల్ని నెరవేర్చే సందర్భంలో మళ్ళీ మీరే ముందుండాలి. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. నేను ప్రతి ఒక్క నెల మొదటి తారీఖున పేదల సేవలో పెట్టాను. ఎందుకు పెట్టానంటే దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు మనం ఒక్క పెన్షన్లో ఖర్చు పెట్టబోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, మనలో 1/4 కూడా పెన్షన్స్కి ఇవ్వడం లేదు ఏ రాష్ట్రం కూడా. అలాంటిది మనం పదే చెప్పి ప్రజల్ని మెప్పించకపోతే మనం చేసిన పనికి విలువ తెలియదు,
మనం చూపించిన చొరవకు కూడా ఒక అవగాహన ఉండదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓటేసేది మాత్రం ప్రజలు మన డబ్బులు చూసి ఓటేయరు. మొన్న కూడా మన డబ్బులు చూసి ఓటేస్తుంటే అతనికి 11 వచ్చేటి కాదు. ప్రజలు వేసేది నచ్చిన పార్టీకి ఓటేస్తారు, స్వేచ్ఛగా ఓటేస్తారు. అది వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిన్న నేను చెప్పాను, ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, సంక్షేమంలో భాగస్వాములు కావాలి. ఒక అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఒకరే కాదు, నిజమైన కార్యకర్తలంతా భాగస్వాములు అయితే అప్పుడే ప్రజలు ఎప్పుడూ శాశ్వతంగా మనతో ఉంటారు. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు రాజకీయాల్లో స్ట్రాటజీస్ చాలా ముఖ్యం. పనులు చేయడం ఒక యాంగిల్, ఆ స్ట్రాటజీస్ కూడా అవలంబించడం ఒక యాంగిల్. ఈరోజు ఇక్కడ ఉంది మొన్నటి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి బాగా కష్టపడిన ఆంజనేయులు గారు. ఆ రోజు మనం సీట్ ఇవ్వలేకపోయాం, దాన్ని కాంపన్సేట్ చేసుకుంటూ పార్టీ కోసం త్యాగం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆప్కా చైర్మన్నే చేసి మనం ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చాం. దగ్గర మనకు ఒక 30 నియోజకవర్గాల్లో 21, ఒక 10, 31 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు లేరు. ఈ 31 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా మీకు పనులు చేయడానికి, వాళ్ళకు కూడా శక్తినివ్వడానికి ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తున్నాం. రెండోది, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఉన్నప్పుడు, మనం ఇక్కడ అధికారం లేనప్పుడు వాళ్ళుంటే మన వాళ్ళు మనం కాపాడుకోవడం. వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేకుండా కొంతమంది కార్యకర్తలుంటే ఆ జనాభా దామాషా ప్రకారం, వాళ్ళ పాపులారిటీ ప్రకారం బ్యాలెన్స్ చేయడం. ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో ఓట్లు వచ్చాయి, మనకు 57% వచ్చాయి. అందుకని దీన్ని సిస్టమేటిక్గా తీసుకుపోవడం కోసం మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక పక్క అధికార యంత్రాంగంలో భాగస్వాములు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూనే, ఇంకొక పక్క నేను శాశ్వతంగా కూడా ఆలోచించేది, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్. ఒకప్పుడు నేను ఒక ఫ్యామిలీకి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. దాంతో జనరల్ పబ్లిక్ బాగా చదివించారు, మనవాళ్ళు కూడా బాగా చదివించారు. కంపేర్ టు జనరల్ పబ్లిక్ మనవాళ్ళు కొంచెం ఎక్కువ చదివించారు. దాంతో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచం అంతా ఎవరంటే చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యారు. అందులో మన పార్టీ పరపతి పెరిగింది, మన వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అనేక మార్గాలు. మీలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి. ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే, మీరు ఒరిజినల్గా అందరం కూడా పారిశ్రామికవేత్తలుగా పుట్టాం. పారిశ్రామికవేత్తలు శాశ్వతంగా కూడా ఉండరు. మన కళ్ళ ముందనే తణుకుంది ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్రగతి లేదు కదా. అట్లా ఒక్కొక్క జనరేషన్లో కొంతమంది ఆ డైరెక్షన్లోకి వస్తే ఆకాశమే అద్దుగా ముందుకు పోయే అవకాశాలు వస్తూ ఉంటాయి. అందుకే నేనేం చేశానంటే, ఈసారి రైతులు ఉన్నారు, మీరంతా పామాయిల్ వేస్తున్నారు, లేకపోతే కోకో పెడుతున్నారు, అంటే వేరియస్ పంటలు ఉన్నాయి. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎంఎస్ఎంఈలు పెట్టుకోవచ్చు. మీరు మధ్యవర్తి ఉండడు, మీరే ఫ్యాక్టరీకి నేరుగా టచ్లో పెట్టుకుంటే మీరే అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు పెట్టుకుంటే నేను టెక్నాలజీ కూడా మీకు ఇవ్వగలిగితే, కోకో బేస్ చేసుకొని మీరు చాక్లెట్స్ కానీ ఇవి మీరే తయారు చేసే పరిస్థితి వస్తుంది. మొన్న నేను చూశాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, 3C CCC, కోకో, కాఫీ, కోకోనట్.
ఈ మూటితో కలిపి కాఫీ తయారు చేస్తున్నారు, చాక్లెట్స్ తయారు చేస్తున్నారు, ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు, ఫుడ్ తయారు చేసే పరిస్థితికి వచ్చేసారు. అంటే ఇలాంటి అవకాశాలు బోలెడన్ని ఉంటాయి. నేను అందుకనే ఈసారి ప్రతి ఒక్క ఫ్యామిలీకి వన్ ఆంటర్ప్రెన్యూర్ పెట్టినప్పుడు డెఫినెట్గా 2047కి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం జిల్లాల వారీగా మారుతూ ఉంటుంది. ఇది 2047కి 55 లక్షలు అవుతుంది. దగ్గర 18 × 3 54, 18 టైమ్స్ పెరుగుతుంది. ఓసారి CAGR 3 లక్షలు 6 లక్షలు అవుతుంది, 6 12 అవుతుంది, 12 24 అవుతుంది, 24 48 అవుతుంది. ఒకసారి ఒక స్టెప్గా ముందుకు పోగలిగితే ఒక్కోసారి ఇండస్ట్రీ చూడంతే. అలాంటివన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణ నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాను, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. 92లో పెట్టాను, హెరిటేజ్. ఈరోజు ఒక 5,000 కోట్ల టర్నోవర్కి వచ్చేసింది. 5 కోట్లతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ నేను చాలా ప్రయత్నాలు చేశా, మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. మీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ నర్చర్ చేయడానికి నేను ఒక వింగ్ పెట్టా, తెలుగుదేశం ఎకనామిక్ ఎంపవర్మెంట్ వింగ్ పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క ఈ ఆర్గనైజేషన్ తీసుకున్నాం. 5 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే ఏకైక పార్టీ ఇప్పటికి ఈ సంవత్సరంలో 34-35 కోట్లు ఇచ్చాం. అంత మునుపు 100 కోట్ల దాకా ఇచ్చాం. ఇది కంటిన్యూగా ఇస్తున్నాం. ఇంకొక పక్క హెల్త్ కోసం న్యూట్రిఫుల్ యాప్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా మన కార్యకర్త బాగాలేకపోతే ఆర్థిక సహాయం కూడా ఉదారంగా చాలా వరకు అందరిని ఆదుకునే కార్యక్రమానికి కూడా నేను శ్రీకారం చుట్టాను. అవసరమైతే ఇంకా పెంచుతా బడ్జెట్. నేను ఇవ్వగలిగేది మన కార్యకర్తలకు సీఎం రిలీఫ్ ద్వారా ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడం, మన పిల్లల్ని చదివించడం, దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఈ మధ్య చూస్తే మీరు జాబ్ మేళాస్ 3 నెలలకు ఒకసారి కాన్స్టిట్యున్సీ వారిగా పెట్టి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా మీరు చూశారు మీటింగ్లో, మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో పబ్లిక్ కూడా అదే ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఉత్సాహంగా ఉంటే మీరు ఉత్సాహంగా ఉంటారు, అట్లా అనుమానం లేదు. వాళ్ళు డల్ అయితే మీరు కూడా డల్ అయిపోతారు. చాలా ఎన్నికలు నేను చూశాను. ఒకసారి ప్రజలు బాగా ఉత్సాహంగా ఉంటే మీరు ఎక్కడ లేనటువంటి టానిక్ ఎనర్జీ వస్తుంది మీకు. వాళ్ళు డల్గా ఉంటే మీరు నీరుగారిపోతారు. ఇది హ్యూమన్ సైకాలజీ. కానీ దీన్ని జరగాలంటే నిరంతరం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వారానికి 2 గంటలు 3 గంటలు డేటా అనలిటిక్స్కి వెళ్తున్నా. కార్యకర్తలందరూ ఏమేం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎక్కడున్నాం. ఆంజనేయులు గారు ప్రాతినిధ్యం వహించే ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడుందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ కాదు, వారానికి ఒకసారి గవర్నమెంట్లో కూర్చున్న 3 గంటలు. ఈరోజు మండే కూర్చోవాలి, కూర్చోలేకపోయారు. రేపు మధ్యాహ్నం 3 గంటలు కూర్చుంటాను. ఈరోజు పెన్షన్ ఇచ్చాం. పార్టీ నుంచి నాకు సాయంత్రానికి సమాచారం వస్తుంది ఎవరెవరు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి పోయారని. గవర్నమెంట్లో నాకు డేటా వచ్చేస్తుంది. ఈ పెన్షను ఏ టైంలో ఎక్కడ ఎవరికి ఇచ్చారు, ఒకటి అది టెక్నాలజీ ఆడిటింగ్. రెండోది గవర్నమెంట్లో మళ్ళా IVRS పంపించి బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయ్, పలాందిక్కడ ఒక ఎంప్లాయీ సరిగా చేయకపోతే ఎందుకు సరిగా ప్రవర్తించలేదు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరన్నా చిల్లర అడిగితే కూడా అది కూడా వచ్చేస్తుంది. అంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిని అసెస్ చేసుకొని నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావాలనో అక్కడ ఇన్వాల్వ్ అవుతాను.
నాకు కావాల్సింది పార్టీని ఎప్పుడు కూడా మీరు శాశ్వతం, నేను శాశ్వతం. అధికార యంత్రాంగం అధికారం ఉంటే వస్తారు, అధికారం లేకపోతే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ స్థాయిల్లో పార్టీని మీరు కాపాడే బాధ్యత మీది. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి హామీ ఇస్తున్నా. ఈసారి నామినేషన్స్ 90% వేసేసాం. సింగిల్ విండో దగ్గర నుంచి, సాగునీటి సంఘాల దగ్గర నుంచి, ట్రస్ట్ బోర్డుల దగ్గర నుంచి, కార్పొరేషన్ దగ్గర నుంచి అన్నీ వేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేస్తాం. రెండోది వెల్ఫేర్ కూడా ఇస్తాం. మూడోది కమిటీ మీటింగ్ కూడా పెడతాం. రేపటి నుంచి అవి కూడా పెడతాం. మీటింగ్లు కూడా పెట్టి ఆ మీటింగుల ద్వారా మీ అందరికీ ఏమేం చేయాలనో, మీరు ఏ పని వచ్చినా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ రెండు డివైడ్ చేసి, ఎప్పటికప్పుడు నాన్ ఫైనాన్షియల్ 100% కావాలి, ఫైనాన్షియల్ ఉంటే ప్రియారిటీ బేస్లో కావాలి. ఏ పని జరిగినా యూనిట్లో ఉండే మీ ద్వారానే జరగాలి. మీ గ్రామంలో పేరు మీకే రావాలి. అది చేయాలి. ఇలాంటి కాన్స్టిట్యున్సీల్లో బలాబలాలు మన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జనసేన కూడా ఉంటుంది. వాళ్ళను కూడా మీరు కలుపుకొని ముందుకు పోతే మనం ఇంకా బలోపేతం అవుతాం. అది కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ 2024 మనకు వచ్చిన ఓట్లు మీరు చూస్తే 59.6% వచ్చాయి. రాష్ట్ర ఆవరేజ్ 57 అయితే ఇక్కడ 59.6 వచ్చాయి. 24.6% మనకు మెజారిటీ వచ్చింది. అంటే అలయన్స్లో మెజారిటీకి వచ్చింది. ఆల్ వీకర్ సెక్షన్స్ మన ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత 100% వాళ్ళంతా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది బ్రాడ్గా. ఇంకా నాకు చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పటికప్పుడు మీతో మాట్లాడుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి నుంచి పార్టీ ఇచ్చే ప్రోగ్రాంలన్నీ మీరు జయప్రదం చేయండి. ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ అంతా ఇస్తున్నా. రెండోది, ఇప్పటి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. అప్ టు యూనిట్ వరకు కేంద్ర కార్యాలయంలో 2 days వర్క్షాపులు పెడతాం. టెక్నాలజీ, సబ్జెక్ట్, కెపాసిటీ, స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం. అదే సమయంలో బూత్ నుంచి పంచాయతీ వరకు జోనల్గా పెట్టి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు పెడతాం. అందరినీ సమర్థవంతమైన నాయకులుగా తయారు చేసి మీ సమర్థతో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా ఓ ప్రోగ్రాం తీసుకున్నాం. 4850 బూతుల్లో మనకు మైనస్ వచ్చింది హిస్టారికల్గా చాలా ఎలక్షన్లో. దానికి ఈరోజు ఒక 850 మంది లీడర్స్ని పంపించి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయమని, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బిల్డప్ చేయమని, అక్కడ నాయకత్వం లేకపోతే ఎట్లా చేయాలని చెప్పడం. రెండోది, ఏ కారణాల వల్ల అక్కడ మనకు ఓట్లు రాకుండా పోతున్నాయి, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, ఈరోజు అలయన్స్లో మనం పెట్టుకున్నాం. అలయన్స్లో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హుషారు చేస్తే మొన్న గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీరు గారిపోతే మెజార్టీ తగ్గిపోతుంది. ఇంకొక పక్క ఎవ్రీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఓట్ రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి. అనునిత్యం రీకాల్ వాల్యూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కలిసే పరిస్థితి వస్తే, అదే 45 ఏళ్ళు చేశాం. ఇప్పుడు కూడా మనం ఆ కార్యక్రమం చేస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు. కార్యక్రమాలు చేసినా మీరు గ్రామాల్లో మాట్లాడకుండా గమ్మునుంటే కొన్ని రోజుల తర్వాత లీడర్షిప్ ఇన్యాక్టివ్ అవుతుంది, ఓటు బ్యాంక్ కనుమరుగవుతుంది, తర్వాత మనం కనుమరుగైపోతాం. ఇక్కడ ఎందుకు ఇది ఉందంటే, మనం ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూనే వస్తున్నాం. ఒక నాయకుడు కానీ ఇదైతే ఇంకొక నాయకుడిని తెస్తున్నాం, ఈయన పోరాడకపోతే ఇంకొకరిని పెట్టి పోరాడుతున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.
దయచేసి మళ్ళీ, ఎందుకంటే ఎక్కువ టైం అయిపోతుంది, నాకు మళ్ళీ భయం వేస్తుంది ఫోటోలు మిస్ అయిపోతామని. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ చెప్తున్నా, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకునే బాధ్యత నాది. నాయకత్వం ఎప్పటికప్పుడు మీకు క్లారిటీ ఇస్తాం, అది ఫాలో కండి. శాశ్వతంగా మీరు నేను గౌరవప్రదంగా మనం అనుకున్న పనులు చేసి ప్రజలు కూడా శభాష్ అనే విధంగా సమాజం గౌరవించే విధంగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయాల్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అందరూ కూడా పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రికమెండేషన్లు ఉండవు, ప్రజలే మీకు రికమెండేషన్లు ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని సహకరించినంత వరకు నేను మీకు దండేస్తా. వాళ్ళు కానీ మీకు సహకరించలేదంటే మాత్రం నేను నమస్కారం పెడతా. నా దగ్గరికి తిరిగితే లాభం లేదు, నా దగ్గర తిరిగితే కూడా నేను ఏమి చేయలేను. నేను ఏ పని చూసినా ఓకే, ఆంజనేయులు బాగున్నాడు, ఇక్కడెక్కడ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆంజనేయులు బాగలేడు, ఆంజనేయులు గారు బాగాలేదు, స్టిల్ మారలేదు, గట్టిగా చెప్తాం, స్టిల్ మారలేదు, మార్చేస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, వేరే మార్గం ఉండదు. పని చేయని వ్యక్తి నువ్వు కూడా కావచ్చు. ఎవరైనా సరే పని చేయని వ్యక్తి, ప్రజల మన్నల్లో పొందని వ్యక్తి, నిన్న కూడా మీరు చూస్తే మీరు పేర్లు రాసి నాకు ఇచ్చారు. నేను ఐవీఆర్ఎస్ అడిగా పార్టీ పదవులకు కూడా. కొంతమంది ఆమోదించలేదు, వాళ్ళని పక్కన పెట్టాం. కొన్ని అయితే 10 సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి అవన్నీ ఫిల్టర్ చేసి తర్వాత వాస్తవాన్ని క్రోడీకరించి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నాం. కాబట్టి ఇవి ఒక పద్ధతి. నేను ఒకటే, మీరు ఇప్పటికే చాలామంది చూస్తున్నారు, చాలా ముందు మారి నాకు కూడా ప్రెషర్ లేదు, నన్ను అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో కూడా మీకు ఒక మాట చెప్పాను, మీకు అందరి జ్ఞాపకం, నన్ను అడగద్దండి, నేను న్యాయం చేస్తా. నాకుండే దీంట్లో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం నా బాధ్యత. అదే సమయంలో అలయన్స్ కూడా జనసేన బీజేపీ పెట్టుకుని వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలనో ఆ ఎన్ని ఇచ్చేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తానన్నాను. ఎవరికైనా రాకపోతే అది నాకు వదిలిపెట్టండి, మీరు అనాథలు కాదు, పార్టీ ఉంది, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ బలం నిరంతరం ఉండాలి, ముందుకు తీసుకుపోవాలి. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం.